ఓం శ్రీమాత్రే నమః. శ్రీ బగళాముఖి పరాంబికాయ నమః. సందోల గ్రామంలో జయించబడిన శ్రీ బగళాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అంటే యోగాంధ్ర కింద ఈరోజు మూడవ రోజున శ్రీ అమ్మవారి దేవస్థానంలో మరి ఇందులో భాగంగా అందరికీ ఆరోగ్యం అందించాలనేటువంటి ప్రభుత్వ ఆశయం ప్రకారం మా ఉన్నతాధికారుల ఆదేశముల ప్రకారం ఈరోజు మూడవ రోజున భ్రామరి అనేటువంటి ఒక ప్రాణాయామాన్ని మనం తెలుసుకోగలం. భ్రామరి ప్రాణాయామం అనగానే భ్రామరి అంటే కనుక సీతాకోక చిలుక. ఆ సీతాకోక చిలుక మొట్టమొదటి తను ముక్కు ద్వారా గాలి పీలుస్తుంది, పొట్టలో నింపుకుంటుంది, నోటి ద్వారా వదిలిపెడుతుంది. మీరు గమనించి ఉన్నారు లేదో, సీతాకోక చిలుక ఎప్పుడూ కూడా నోటి ద్వారా గాలి పీలుస్తుంది, పొట్టంతా నింపుకుంటుంది. అలాగే శబ్దం చేస్తూ ఆ గాలిని వదిలిపెడుతుంది. దాన్నే తుమ్మిద చంకారం, తుమ్మిర నాదం అనేటువంటి పేర్లు చెప్తుంటారు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మరి 2 బొటన వేళ్ళు చెవుల్లో పెట్టుకోండి. తర్వాత చేతులు అట్లా గట్టి పెట్టుకొని ముఖం వైపు తిప్పుకొని గాలి పీల్చండి. గాలి పీల్చి నిలబెట్టి నోటి ద్వారా ఆ గాలిని శబ్దం చేస్తూ, శబ్దం అంటే ఏమవుతుంది, ఓంకారమే శబ్దం. అటువంటి శబ్దనాదంతో ఎక్కువ సౌండ్గా మీరు వదిలిపెట్టినట్లయితే శరీరం యావత్తు కూడా లోపల ఉండేటువంటి వాయుతత్వాన్ని సంబంధించి ఎటువంటి దోషాలున్నా సరే ఈ భ్రామరి ప్రాణాయామంతో కొన్ని హరిస్తాయి. అటువంటి ప్రాణాయామం ద్వారా మనం ఈ రోజున మూడవ రోజున ఈ ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు.